హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. నియామకాలు ఎప్పుడు చేపట్టబోతున్నారు? జూనియర్ లెక్చరర్కి సంబంధించినటువంటి నియామకాలు మరి ఎప్పుడు చేపడతారు అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటి అప్డేట్ ఇవ్వమని చెప్పేసి నేను ఏ వీడియో చేసినా సరే చాలామంది అభ్యర్థులు అయితే దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అడుగుతున్నారు. అంటే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది మనకు హాస్టల్ వార్డెన్కి సంబంధించి ఎప్పుడు రాబోతుంది? సో మరి ఇంకా అదేవిధంగా చాలామంది అభ్యర్థులు అడుగుతున్నటువంటి మరొక కామెంట్ ఏంటంటే కనుక గ్రూప్ 4కి సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులు అయితే మరి చాలా ఉన్నాయి. వీటికి సంబంధించి మరి సెకండ్ లిస్ట్ ఇచ్చేటటువంటి అవకాశం ఏమైనా ఉన్నదా లేదా సార్? మరి డౌన్ మెరిట్లో ఉన్నాము, ఏదో ఒకటి చెప్పండి, మేము ఆశ వదిలేసుకుంటాము, హోప్స్ పెట్టుకోవచ్చా అని చెప్పేసి చాలామంది నిరుద్యోగులు అయితే మరి కామెంట్ రూపంలో గత కొద్ది రోజులుగా నేను ఎలాంటి వీడియో చేసినా కానీ మరి ఇవే ముఖ్యమైనటువంటి డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారు. సో వీటికి సంబంధించి పూర్తి వివరణ మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. ఇక చూసినట్లయితే మనకు రీసెంట్గానే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మనకు గ్రూప్ 4 యొక్క నియామకాలు కూడా చేపట్టడం జరిగింది. సో అదేవిధంగా మరి ఈ యొక్క జేఎల్ జూనియర్ లెక్చరర్ యొక్క నియామక పత్రాలు ఎప్పుడు ఇవ్వబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం? మరి ఈ యొక్క నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా గ్రూప్ 4 ఎప్పుడు వచ్చిందో మరి అప్పుడే రావడం జరిగింది. 2022 మరి డిసెంబర్లో వచ్చినటువంటి నోటిఫికేషన్. దీనికి సంబంధించినటువంటి మరి నియామక ప్రక్రియ అప్డేట్ కనుక చూస్తే కనుక ఇప్పటి వరకు 1:1 సెలక్షన్ లిస్ట్ అనేది అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. సో కేవలము వీళ్ళకి ఒక నియామక పత్రాలు మాత్రమే మరి ఇంకా ఇవ్వాల్సి ఉన్నది. అవి ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి మరి చాలామంది నిరుద్యోగులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక మనకు నియామక పత్రాలు ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉంది అంటే కనుక జనవరిలో ఏమన్నా మనకు అవకాశం ఉన్నదా లేదా అని చెప్పేసి ఒక్కసారి గమనించినట్లయితే ఇందులో మనకు జనవరి రెండవ వారంలో చూడండి మనకు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. సెకండ్ వీక్లో వచ్చేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇందులో భాగంగా మనకు ఆ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే ముందు వీళ్ళకు సంబంధించినటువంటి నియామక పత్రాలు ఏమైనా ప్రభుత్వం ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేయవచ్చు. లేదంటే గనక మళ్ళీ మనకు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే కనుక అవకాశం లేదు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్నిక ప్రక్రియ మొత్తం అయిపోయిన తర్వాత ఫలితాలు ఎన్నికల యొక్క ఫలితాలు వచ్చిన తర్వాతనే మనకు వీటికి సంబంధించినటువంటి నియామక పత్రాలు ఇచ్చేటటువంటి మరి అవకాశం అయితే ఉందని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులు అయితే గమనించాలి. మరి అంతకాలం వెయిట్ చేయడం అయితే మరి సాధ్యం కాదు. ఇప్పటికే నిరుద్యోగులు మరి చాలా ఏండ్ల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మళ్ళీ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మరి ఈ యొక్క జనవరి సెకండ్ వీక్ లోపే మరి వీళ్ళకి నియామక పత్రాలు ఇవ్వాలి అన్నట్లుగా మరి అభ్యర్థులైతే మరి ప్రభుత్వాన్ని అయితే కోరుతా ఉన్నారు. చూద్దాం మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది గవర్నమెంట్ ఏంటనేది మనకి ఇంకా ఏం తెలియదండి. సో ఇక ఎస్డబ్ల్యూకి సంబంధించి 1:1 ఫైనల్ సెలక్షన్ జాబితా ఎప్పుడు అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. దీనికి సంబంధించి చూడండి మనకు ఇక్కడ కూడా మీరు జనవరిలోనే ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే మనకు 1:1 లిస్టే ఇది. సో మనకు ఖచ్చితంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా సరే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇవ్వచ్చు, నియామక పత్రాలు ఇవ్వకూడదు. ఓకేనా? సో కాబట్టి జనవరిలో ఖచ్చితంగా మనకైతే హాస్టల్ వార్డెన్కి సంబంధించి ఫైనల్ సెలక్షన్ జాబితా అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మోస్ట్లీ మనకు జనవరి 26 లోపు వీటికి సంబంధించి అయితే ఖచ్చితంగా పూర్తి అప్డేట్ అయితే మనకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది అని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. మరి ఎస్డబ్ల్యూ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇంకా కొంతమంది ఏమడుగుతున్నారు అంటే సార్ వెరిఫికేషన్ యొక్క ప్రాసెస్ అనేది సో సెకండ్ స్పెల్ కూడా పిలిచారు, సో థర్డ్ స్పెల్ ఏమైనా పిలుస్తారని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ అభ్యర్థుల యొక్క షార్ట్ ఫాల్ అనేది ఉన్నది అన్నట్లుగా వాళ్ళు గమనిస్తే కనుక జోన్ వైజ్గా మళ్ళీ ఇంకొకసారి థర్డ్ స్పెల్ ఏమన్నా పిలిచే అవకాశాలు ఉంటాయి. అది కూడా తక్కువ మంది ఉన్నారు అని గమనిస్తే కనుక సో ఏమన్నా షార్ట్ ఫాల్ అయితే కనుక తప్పించి మళ్ళీ థర్డ్ స్పెల్ పిలిచేటటువంటి అవకాశాలు అయితే తక్కువనే ఉన్నాయి. సో మనకు ఆల్రెడీ వెరిఫికేషన్ అయిపోయింది, మనకు మెడికల్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి
కేవలం మనకు ఇప్పుడు ఓన్లీ ఫైనల్ సెలక్షన్ జాబితా మాత్రమే పెండింగ్ ఉన్నది. సో దీనికి సంబంధించి మనకు జనవరి 2nd వీక్లో ఖచ్చితంగా అప్డేట్ అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది అని చెప్పేసి గమనించండి. అదేవిధంగా చూసినట్లయితే మనకు గ్రూప్ 4 యొక్క సెకండ్ లిస్ట్ ఇస్తారా సార్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. మరి దాదాపుగా 3000 పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులు ఇక్కడ ఉండడం జరిగింది. మరి వీటిని ఏం చేస్తారు సార్ అంటే గనక మరి డౌన్ మెరిట్లో ఉన్నటువంటి వాళ్ళతోని భర్తీ చేయొచ్చు కదా అంటే, సో ఇక్కడ గమనించాలా, మన గ్రూప్ 4 యొక్క నియామకాలు చేపట్టినప్పుడు యొక్క రిలిక్విష్మెంట్, అక్కడ రిలిక్విష్మెంట్ ఆప్షన్ అనేది ఇవ్వలేదు. మరి మీకు అందరికీ తెలుసు. సో దీనివల్ల దాదాపుగా 3000 బ్యాక్లాగ్ పోస్టులు అనేవి అదే విధంగా అలాగే ఉండడం జరిగిందనమాట. సో ఈ యొక్క 3000 పోస్టులను మరి డౌన్ మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులతోని భర్తీ చేసే అవకాశం ఉన్నదా, సెకండ్ లిస్ట్ ఇస్తారంటే లేదు అనే చెప్పాలి. ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ. మరి ఏం చేస్తారు సార్ ఈ పోస్టులని, ఈ యొక్క 3000 పోస్టులని ఏం చేస్తారు అంటే గనక గ్రూప్ 3లో ఖచ్చితంగా వీటిని కలపడం జరుగుతుంది రాబోయేటటువంటి జాబ్ క్యాలెండర్లో. మరి మీరందరూ కూడా మళ్ళీ జూనియర్ అసిస్టెంట్ జాబ్ కొట్టాలంటే గనక మీరు ఖచ్చితంగా మళ్ళీ ఈ యొక్క పోస్టులకి గ్రూప్ 3 అనేది మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అయితే గ్రూప్ 3 యొక్క సిలబస్ కానీ మరి పరీక్షా విధానం కానీ కొంత వేరుగా ఉంటుంది కదా సార్. ఎట్లా అంటే దానికి ఇంకా విధి విధానాలు అంటే మళ్ళీ వీటిని అక్కడ కలిపారు కాబట్టి మళ్ళీ పరీక్ష యొక్క విధి విధానాలు ఏంటి అనేది ఇంకా మనకు ఇప్పుడే తెలియదు. మనకు మరికొద్ది రోజులు ఆగితే కనుక వీటి మీద మరి పూర్తి వివరణ మనకు తెలిసేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఎవరైతే మరి గ్రూప్ 4 అభ్యర్థులు డౌన్ మెరిట్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో సో మ్యాక్సిమం అయితే మనకైతే సెకండ్ లిస్ట్ అనేది మరి ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే లేదు అని చెప్పేసి అభ్యర్థులు అయితే గమనించండి. మీరు ఇతర నోటిఫికేషన్లకి ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మనకు ఇప్పుడు విఆర్ఓ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నది, ఒక 3000 పోస్టులతోని వచ్చే అవకాశం అయితే ఉంది అని అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ తగ్గిందండి. సో 3000 పోస్టులు అయితే ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయొచ్చు అంటున్నారు. ఇక్కడ విఆర్ఓ పోస్టులకు సంబంధించి కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి కానీ సో ఇట్లాంటి రాబోయేటటువంటి నోటిఫికేషన్లకి ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధిస్తారు. మరి ఇంకేమైనా అప్డేట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మళ్ళీ కూడా మీకు నెక్స్ట్ జనవరి 1st వీక్లో వీటికి సంబంధించి మళ్ళీ అప్డేట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.